ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. మీరు చూస్తూనే ఉన్నారు. 4 రోజులుగా మంచు ఫ్యామిలీలలో జరుగుతున్న గొడవలు మామూలుగా లేవు. సినిమా స్టార్స్ అంటేనే చాలా మంది ఏ ఇష్యూనైనా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. మోహన్ బాబు సగటు తండ్రి లాగానే ఇప్పుడు ఆత్మ సంఘర్షణలో ఉన్నారు అంటారా? అంటే ఈ ఆస్తుల విషయాలు కావచ్చు, లేదంటే కొడుకుల విషయాలని ఆయన హ్యాండిల్ చేయడంలో తడబడుతున్నారా? ఆయన విపరీతమైన ఆవేదనలో ఉన్నారంటారా? ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటండి అంటే ప్రతి ఒక్కరికి మన కుటుంబం కంటే వేరే కుటుంబంలో జరిగే సంఘర్షణలు అంటేనే ఆసక్తిగా ఉంటుంది. కాబట్టి మంచు ఫ్యామిలీ వారి కుటుంబంలో ఇలాంటి వివాదాలు రావడం, వివాదాలు ఎప్పటి నుంచో ఉండొచ్చు కానీ బయటికి రావడం, ఇదంతా కూడా అందరికీ బహిర్గతం కావడం వాళ్ళందరికీ కూడా చాలా క్షోభను డెఫినెట్ గా మిగులుస్తుంది. రెండోది, కుటుంబంలో గొడవలు ఎందుకు వస్తాయి, ఏ కుటుంబంలో అయినా ఎందుకు వస్తాయి అని అంటే, ఒకటి మన చాలా రోజుల నుంచి మనకు ఉన్న మన సమాజం స్టీరియోటైపికల్ థింకింగ్ అంటాం కదా. సో పేరెంట్ వర్సెస్ చైల్డ్. పేరెంట్ ఓల్డ్ స్టీరియోటైపిక్ థింకింగ్ ఉంటుంది, ఇప్పుడు ఉన్న పిల్లలు ఇప్పుడున్న సమాజానికి సంబంధించిన థింకింగ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ ది ఓల్డ్ వర్సెస్ న్యూ. అయితే మనకు చూడడానికి అది పేరెంట్ వర్సెస్ చైల్డ్ అనిపిస్తుంది కానీ నిజానికి ద ఫైట్ అంటే ఏ కుటుంబంలో అయినా తల్లిదండ్రులకి పిల్లలకి ఆస్తికి సంబంధించి కావచ్చు, వాళ్ళ సంస్థలు ఆర్గనైజ్ చేసే వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఏ ఫైట్ బిట్వీన్ ఓల్డ్ వర్సెస్ న్యూగా చూడాలి. దిస్ ఇస్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఎందుకు కొంతమంది ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటారు, లేదా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు, ఎందుకు ఒక్కరు మాత్రమే ఎందుకు దీన్ని రియాక్ట్ అవుతారు ఆ తల్లిదండ్రులకు ఆపోజిట్ అంటే, సైకలాజికల్ పర్స్పెక్టివ్ లో మనం ఏం చెప్తామంటే, చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఉన్న అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్ అవి సబ్ కాన్షియస్ లో స్టోర్ అయి ఉంటాయి. అవి పెద్దగా అయిన తర్వాత మనకు తెలియకుండానే వాటికి సంబంధించిన ఎన్వైరన్మెంట్ జనరేట్ కాగానే ఎక్స్టర్నల్ గా అది ట్రిగ్గర్ అవుతుంది. దట్ ట్రిగ్గరింగ్ విల్ మేక్ ద పర్సన్ టు రెస్పాండ్ టు దట్ సిచ్యువేషన్. తల్లిదండ్రులు అందరూ కూడా అది ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ సంబంధించి ఈ రోజు జరిగిన దాని గురించి వాళ్ళు రియాక్ట్ అవుతా కావచ్చు, వాళ్ళు అట్లే బ్రాండ్ చేస్తారు కూడా. కానీ నిజానికి ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్ ఏదైనా పేరెంట్స్ చైల్డ్ మధ్య జరిగిందంటే అది డెఫినెట్ గా అది చిన్నప్పటి నుంచి ఉన్న అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్లు, తర్వాత అన్ప్రాసెస్డ్ ఈవెంట్స్, తర్వాత వాళ్ళకే ఎక్స్పీరియన్స్ అయిన పేరెంటల్ గ్యాప్స్, ఇవన్నీ కలిపి వ్యక్తులను తల్లిదండ్రుల వైపు సంఘర్షణాత్మకంగా చూడడానికి దోహదపడుతుంది. మూడోది ఏంటంటే మన పేరెంటింగ్ స్టైల్. మనకు మొత్తంగా ఒక 4 పేరెంటింగ్ స్టైల్స్ ఉన్నాయని చెప్తాం మనం. ఓకే, ఒకటి హెలికాప్టర్ పేరెంటింగ్, రెండోది టైగర్ పేరెంటింగ్, మూడోది లైట్ హౌస్ పేరెంటింగ్, నాలుగోది బుల్డోజింగ్ పేరెంటింగ్ అని. అంటే ఈ టైగర్ పేరెంటింగ్, తర్వాత ఈ బుల్డోజింగ్ పేరెంటింగ్, కొంతమంది ఈ హెలికాప్టర్ పేరెంటింగ్ కూడా చేస్తారు. చాలా తక్కువ మంది కదా లైట్ హౌస్ పేరెంటింగ్ చేస్తారు. ఈ పైన 3 పేరెంటింగ్ స్టైల్స్ ఎవ్వరు ఏది పర్సంటేజ్ లో చేసినా ఫ్యామిలీలో ఎప్పుడో ఒకసారి ఇది గ్యారంటీగా ఇలాంటి రెస్పాన్స్, ఇలాంటి రియాక్షనే రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న రియాక్షన్ బట్టి మనము ఏం జరిగి ఉండొచ్చు అనే దాన్ని చెప్పడానికి ఒక అవకాశం. ఇదే 100% ఫైనల్ మనం చెప్పడం లేదు, ఇదొక విధానం, ఇదొక పర్స్పెక్టివ్. అంటే సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్ లోపల ఒక సంఘటన జరిగిన తర్వాత ఇది సంఘటన జరగడానికి రూట్ ఏంటి అని చెప్పే థియరీ మనకి చెప్తుంది. కాబట్టి ఈ ఈ ఫైట్ కు మూల కారణం ఎక్కడో చిన్నప్పుడే అది బీజం పడ్డది, అది ఇప్పుడు ఎక్స్ప్లోర్డ్ అయింది, ఇప్పుడు అది ప్రజెంట్ జరగడం జరిగింది. అట్లే చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు, దే డినైట్, మేము అట్లా కాదు, మేము వి గివెన్ బెస్ట్ పేరెంటింగ్. ప్రతి పేరెంట్ మాట్లాడే మాట ఇది ఏంది, నేను బెస్ట్ పేరెంటింగ్ నిజంగానే ఇచ్చుండొచ్చు, వి కెనాట్ డినైట్. కానీ ఒక పిల్లవాడి యొక్క మానసిక అవసరాలు ఏంటి అని మనం బేరీజు వేసుకొని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మనం ఎమోషనల్ గా, సోషల్ గా, ఫిజికల్ గా, రైట్, అన్ని రకాలుగా చేయగలిగేంత స్టేట్ ఆఫ్ మైండ్, అన్ని రకాలుగా ఇవ్వగలిగేంత సమయము ఈ రోజు ఉన్న యూనో సిస్టమ్ లోపల పేరెంట్స్కి ఎప్పుడు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రేమించడం, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం, వాళ్ళకి కావాల్సిన ఫ్యూచర్ని ఏం చేయాలనే విషయంలోనే వాళ్ళు చాలా బిజీ ఉంటారు, అదే పనిలో ఉంటారు. కానీ నిజంగా చైల్డ్ అవసరాలు ఏంటి అని కనుక్కొని చేసే వాళ్ళ సంఖ్య వెరీ వెరీ లెస్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ని కూడా అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తించే పేరెంట్స్ కు టైము, అనుభవము, ఆసక్తి, అండర్స్టాండింగ్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్ మనం ఈ ఫ్రేమ్ లో చూడడానికి అనుకూలంగా ఉంటుంది. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే సార్, అలాంటి కాన్ఫ్లిక్ట్ ని మనోజ్ ఎదుర్కొన్నట్టుగా కనిపిస్తోంది.
యా, డెఫినెట్లీ ఎవ్రీ చైల్డ్ విల్ డెఫినెట్లీ సమ్ వే అదర్ వే ఎక్స్పీరియన్స్ ఇట్. కాకపోతే మనిషి పెరుగుతున్న క్రమం లోపల తనకున్న అనుభవాలు కానీ, తనకున్న విజ్డమ్ కానీ, తను నేర్చుకున్న విషయాలు కానీ, తనకున్న అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ ని ఎప్పుడైనా రీవిజిట్ చేసి వాటిని ప్రాసెస్ చేసింది అనుకోండి, ఇది బయటికి రాదు. మనం అన్కాన్షియస్ ఉన్నాం అనుకోండి, మనకు వచ్చే ఫీలింగ్స్, మనకు వచ్చే భావనలు, మనకు వచ్చే ఆలోచనలు అన్ని కూడా మనం నిజమే అనుకుంటాం. ద క్రక్స్ ఏంటంటే, మనకు తెలియకుండానే మనకు వచ్చే ఫీలింగ్స్ అన్ని చాలా ముఖ్యమైనది, చాలా విలువైనవి, వాటిని ఇగ్నోర్ చేయకూడదు. మనం ఎట్లా సరే దాన్ని ప్రొటెక్ట్ చేసుకొని దానికి అనుగుణంగా మనం రియాక్ట్ కావాలి అని ఒక ఇంపల్సివ్ నేచర్, ఇట్ విల్ కీప్ ఆన్ పుషింగ్ అస్. సో అట్లాంటి కండిషన్స్ మైట్ జనరేటెడ్ బిట్వీన్ మోహన్ బాబు గారు అండ్ మనోజ్ గారు. ఐ థింక్ దట్ మైట్ పుష్ దెమ్ ఇన్ టు దిస్ కాన్ఫ్లిక్ట్. ఎస్ సార్, ఎస్ సార్. ఎందుకంటే మనోజ్ మీడియాతో మాట్లాడిన మాటల్లో కూడా ఎగ్జాక్ట్లీ మీరు చెప్తున్నవన్నీ అవే కనిపిస్తున్నాయి. నేను నా ఫ్యామిలీ కోసం ఎంతో చేశాను, ఎవరు ఏది చెప్తే అది చేశాను, నా కోసం అంటూ నేను ఏది చూసుకోలేదు అని అతను కామెంట్స్ చేశారు. ఇటు చూస్తేనేమో మోహన్ బాబు ఒక ఆడియో రిలీజ్ చేశాడు కొడుకు కోసం. ఒరే మనోజ్, నువ్వు తప్పు చేసావు, నా గుండెల మీద తన్నావు, నేను ఇద్దరు పిల్లల కంటే కూడా నిన్నే ఎక్కువగా ప్రేమించాను, అల్లారు ముద్దుగా చూసుకున్నాను అని చెప్పాడు. అంటే ఇక్కడ మోహన్ బాబు గారు కూడా ఇతనికి కావాల్సింది ఏంటో తెలుసుకోలేకపోయి ఉండొచ్చు. మిగతా ఇద్దరితో సమానంగా ఇతన్ని చూడడం, ఇంకా ఎక్కువగా చూడడం, కానీ ఇతనికి కావాల్సింది ఏంటో తెలుసుకోలేకపోయారంటారా? మోహన్ బాబు గారు చెప్పేది నిజంగానే, ఏ తండ్రి అయినా కానీ పిల్లలకు డెఫినెట్ గా అల్లారు ముద్దుగానే పెంచుకుంటారు. అన్ని తనకు అవైలబిలిటీ ఉన్న బెస్ట్ అంతా ఇచ్చిండొచ్చు. కానీ మనోజ్ మైట్ నాట్ వాంటెడ్ దిస్. ఎస్ సార్, అతనికి ఏం కావాలో అది ఇవ్వలేదు, అది ఇవ్వలేకపోవచ్చు. అది మోహన్ బాబు గారు కూడా తెలియకపోవచ్చు. మనం ఈ రోజున ఇష్యూ వచ్చింది కాబట్టి మోహన్ బాబు గారు, మనోజ్ గారు మాట్లాడుకుంటున్నాం. కానీ నిజంగానే ఎనీ పేరెంట్, రైట్, ఎనీ పేరెంట్ అండ్ చైల్డ్ మధ్యలో చైల్డ్ కావాల్సినది పేరెంట్ ఇవ్వలేకపోవచ్చు, కానీ పేరెంట్ బెస్ట్ ఇయ్యి ఉండొచ్చు. సో ద పేరెంట్ ఇచ్చిన బెస్ట్ చైల్డ్ కు బెస్ట్ అవి ఉండొచ్చు, కాకపోవచ్చు. సో చైల్డ్ యొక్క నీడ్స్ వేరే ఉండొచ్చు, రైట్. ఆ వేరే నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయడంలో ఉన్నప్పుడు ఏదైనా గ్యాప్ క్రియేట్ అయింది అనుకోండి, దట్ అన్హ్యాపీనెస్, దట్ ఏమంటే అన్ఫినిష్డ్ సైకలాజికల్ నీడ్స్ మనిషి నిరంతరం అశాంతికి గురి చేస్తూ ఉంటుంది. వాళ్ళ మధ్య చిన్నప్పుడు కానీ పెరుగుతున్న క్రమంలో, ఇప్పుడంటే పెద్దవాడు అయ్యాడు కానీ మనోజ్ గారు, అంతకంటే ముందు చిన్న ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఎంత డెమోక్రటిక్ ఎన్వైరన్మెంట్ ఉందో మనకు తెలియదు. ఇళ్లలో అంత సానుకూల వ్యవహారం ఉందో లేదో మనకు తెలియదు. పిల్లలకు సంబంధించిన విషయాలు అందరూ కూర్చొని చర్చించి, నీకు ఇది చేస్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది, నాన్న ఇట్లా మాట్లాడడం బాగలేదు, నువ్వు ఇట్లా మాట్లాడకూడదు అని చెప్పే వాతావరణము వాళ్ళ ఇంట్లో ఉందో లేదో మనకు తెలియదు, రైట్. సో మనం చిన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పటివరకు ఏం జరిగింది అనేది మనం ఊహించి చెప్పడమే తప్ప, నిజంగా వాళ్ళ మధ్య ఏం జరిగింది అనే విషయాన్ని మనం ఈ రోజు కూడా మనకు తెలియదు. వాళ్ళు కూడా ఎప్పుడు బయటకు వచ్చి కూడా చెప్పలేదు. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ థియరీస్ ప్రకారం, దిస్ కుడ్ బి ద వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ జనరేటింగ్ దిస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్టర్ ద మనోజ్ హ్యాస్ బికమ్ అడల్ట్, మిడిల్ ఏజ్ అడల్ట్. 30+ ఉండడా ఈజీగా ఉంటారు కదా, 35 ఉంటాడు. సో 40, he is 83 born. ఓకే, సో 40 years లోపల ఇప్పుడు వచ్చింది కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? సో దేర్ షుడ్ బి డెఫినెట్లీ పేరెంటింగ్ స్టైల్లో ఏముంటుందండి, ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, 3-4 పిల్లలు ఉంటే కంపారిజన్స్ ఉంటాయి. అండ్ ఆ పుట్టిన పిల్లల లోపల ఒకరి కెరీర్ చాలా బాగా ఉండి ఇంకొకరి కెరీర్ సరిగ్గా లేదనుకోండి, ఈ డిప్రైవ్డ్ గా ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా చాలా బాధ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. కంపారిజన్ ఎక్కువ జరుగుతుంది సమాజంలో, చుట్టుపక్కలలో, కుటుంబంలో. వాళ్ళు ఏ ఇండస్ట్రీలో ఉన్నో ఆ ఇండస్ట్రీలో, రైట్, మీ బ్రదర్ ఇట్లున్నాడు, నువ్వు ఇట్లా ఉన్నావు ఏంటి, మీ బ్రదర్ కు మీ నాన్న ఎక్కువ సపోర్ట్ చేస్తుండు కావచ్చు, మీ అమ్మ కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది కావచ్చు, అందుకే ఆయన ప్రోగ్రెస్ అవుతుండు, నువ్వు పలానా దానిలో చేసినావు, నువ్వు ఎందుకు చేయలేదు. ఈ కైండ్ ఆఫ్ సజెషన్స్, కామెంట్స్ చుట్టుపక్కల నుంచి చాలా బొంబాడ్ అవుతా ఉంటాయి. అందులో సెలబ్రిటీ ఉన్నారంటే ఏంటంటే ఇంకెక్కువ వస్తాయి. సో వాటన్నిటిని ఎదుర్కొని నిలబడగలిగే ఇన్పుట్ రిసోర్సెస్, స్ట్రెంగ్త్ ఇచ్చే రిసోర్సెస్ మనిషికి లేకుంటే, పీపుల్ విల్ లూజ్ అండ్ దే ఫాల్ ప్రే టు దట్ కామెంట్స్. సో అప్పుడే దే స్టార్ట్ కన్జ్యూమింగ్ టూ మచ్ ఆఫ్ నెగిటివ్ కామెంట్స్ ఫ్రమ్ ఎవ్రీబడి. ఆ నెగిటివ్ కామెంట్స్ వ్యక్తులకు విపరీతమైన ఎమోషనల్ స్టీమ్ జనరేట్ చేస్తుంది. ఆ ఎమోషనల్ స్టీమ్ వచ్చిన తర్వాత ఏమైంది, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాల్కన్ లాగా ఎక్స్ప్లోడ్ అవుతుంది. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ హ్యాపెండ్ ఈవెన్ విత్ మంచు ఫ్యామిలీ. సరే, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడు ఆ కుటుంబంలోకి వచ్చిన కొత్త క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా అది కోడలు భూమా మౌనిక. ఎందుకంటే ఆయన రిలీజ్ చేసిన ఆడియో మెసేజ్ లో కూడా కోడలు ప్రస్తావన వచ్చింది. నువ్వు నీ భార్య మాటలు వింటున్నావు, తాగుడికి బానిస అయ్యావు, మీరిద్దరు కలిసి తాగొచ్చి ఇంట్లో ఎంత చేస్తారో
ఆ సర్వేశ్వరుడికే తెలుసు లాంటి కామెంట్స్ చేశారు. అంటే అక్కడ కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కోడలు అనేది నచ్చట్లేదు. ఎందుకంటే చాలా మందికి తెలిసిందే, భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం అనేది మోహన్ బాబుకు ఇష్టం లేదు అనే వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. సో కోడళ్ళ పాత్ర ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ మనోజ్ కి కావాల్సింది ఈ తండ్రి ఇవ్వలేకపోయాడేమో, పోనీ తనకి కావాల్సింది ఇదే అని ఇతను చెప్పలేకపోయాడంటారా గట్టిగా? అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాలండి, ఏ కుటుంబం సమస్య వచ్చినా కూడా ఈవెన్ తిట్లు తిట్టుకుంటప్పుడు కూడా ఎవరిని తీసుకొస్తారండి? స్త్రీనే తీసుకొచ్చి తిడతారు. ఉమ్, సో అదొక ఆ, ఏమంటారు, రివాజ్ లాగా అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఏ ఇష్యూ అయినా సరే ముందు స్త్రీని తీసుకొచ్చి పెడతారు. ఓకే, పిల్లలు చెడిపోయినంటే తల్లి చెడగొట్టిందని అంటారు. ఓకే, పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకుంటేనో భార్య మాటలు చెప్పి వినడం అని అంటారు. ఓకే, సో ఇంటికి వచ్చిన కోడలు వేల విషయంలో ఇల్లు చెడిపోయిందని అంటారు. సి అవర్ కల్చర్ అంటే ద టోటల్ ఇండియన్ కస్టమ్స్ కల్చర్ లో మనం చూస్తే we give more importance for the female role to make the our culture to run. That is one. And also we give more importance to ఏమంటాం మనం, బ్లేమ్ ద ఫీమేల్ ఆల్సో ఇన్ ఎవ్రీ స్పియర్ ఆఫ్ లైఫ్. మనిషి జీవితం అంతా కూడా అట్లే చేస్తారు. సక్సెస్ అంతా వస్తేనే మొగనికి అప్పచెప్తాము, రైట్? ఫెయిల్యూర్ వస్తే మనం ఆ స్త్రీ, ఇంట్లో ఉన్న స్త్రీలకు మనం ఆపాదిస్తాం. తిట్లను కూడా స్త్రీలను పిలిచే మనం తిడతా ఉంటాం. ఆ ఇప్పుడు అబ్బాయిలు బయటకు వచ్చి చాలా రణరంగం చేసి ఇది చేస్తే వాడు మొనగడరా, వాడు హీరో అంటాం. అదే స్త్రీ బయటకు వచ్చి చేస్తే అమ్మాయి గయ్యాలి గంప, అది బాగలేదని అంటాం. సో అవర్ సొసైటీ ఈజ్ టోటలీ బయాస్డ్ సొసైటీ. ఓకే, సో మనము మోహన్ బాబు గారు ఏ ఉద్దేశంతో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఏందో మనకు తెలియదు. బట్ ఇన్ జనరల్ సోషల్ నామ్ ఏంటి? ఇంట్లో కొడుకులకు తల్లిదండ్రులు వచ్చి అడిగితే ఏదన్నా న్యాయపరంగా కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, లేదు నాకు అవసరం ఉందనే విషయానికి కావచ్చు, అడిగినప్పుడు వెంటనే పేరెంట్స్ నుంచి వచ్చే రియాక్షన్ ఏంటంటే, వాడు ఇన్ని రోజులు ఒక్క మాట కూడా అడగలేదు, చూసినావా, పెళ్ళైనాక అడిగినంటే చెప్పుంటది అందుకే చెప్పినారు. మరి పెళ్ళైనాక వీళ్ళు అప్పటిదాకా అడగని వాళ్ళు ఇప్పుడు ఎందుకు అడుగుతారు? దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. వెళ్ళేంత వరకు తల్లిదండ్రులను నిలబెట్టి దగ్గరికి పోయి, లేదు నాకు ఇది పలానా కావాలి అని అడగలేని మనిషి పెళ్ళైన తర్వాత ఎందుకు అడగగలుగుతారు? ఎందుకు అడగలుగుతారు అంటే, పెళ్ళైన తర్వాత నీడ్స్ వేరు, మన రోల్స్ వేరు, రెస్పాన్సిబిలిటీస్ వేరు, డిమాండ్స్ వేరు, చేయాల్సిన పనులు వేరు, రైట్? జీవితంలో నిర్మించుకోవాల్సిన గోల్స్ వేరుంటాయి. ఇవన్నీ మధ్యలో సతమతం అయినప్పుడు ఎవరిని మనం అడగలుగుతాం? ఎవరి దగ్గర మనకు ఆ స్వేచ్ఛ ఉంటది? ఎవరి దగ్గర మనకు ఆ హక్కు ఉంటది? తల్లిదండ్రులే కదా. సో అప్పుడు తల్లిదండ్రులు వెళ్ళి అడగాల్సిన పరిస్థితి వస్తుంది. అది వాళ్ళ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు నిజంగానే చర్చించుకొని ఇది సానుకూలం, ఇది అడిగితేనే బెటర్, మన తల్లిదండ్రులు కాకుండా ఎవరిని అడుగుతామని చెప్పి వెళ్ళి అడగచ్చు. మామూలుగా అడిగితే తల్లిదండ్రులు రెస్పాన్స్ సరిగ్గా ఉండదేమో చెప్పి జర గట్టిగా అడగచ్చు. See, there are so many possibilities are there to raise a question or challenge the parents. Okay, so these are all major reasons to any male to go and interact with the parent. Parent దాన్ని రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో స్త్రీని ముందుకు తీసుకురావడం అనేది మన కల్చర్ లో అంతర్భాగం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సెపరేట్ ఇట్, రైట్? అందులో భాగంగా మేబీ దట్ కేమ్ అవుట్ అని అనిపిస్తుంది. సార్, మంచు మనోజ్ ఒక మాట చెప్పారు, ఇది ఆస్తి కోసం చేస్తున్నది కాదు, నా ఆత్మ గౌరవ పోరాటం అని అన్నారు. నా భార్య బిడ్డలకు నేను ప్రొటెక్షన్ ఇవ్వాలి, నా బాధ్యత అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అంటే తనను తాను ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా, భర్తగా ఆయన చెప్తున్నారు. బట్ ఇటు చూస్తే ఈయనేమో తన కొడుకు ఇంకా చిన్నపిల్లాడు, తెలియదు అన్నట్టుగానే కొడుకు యాంగిల్లో మాత్రమే చూస్తున్నట్టుగా ఉంది. మీరేమంటారు దీని మీద? ఇప్పుడు కాన్ఫ్లిక్ట్లు ఏ ఫ్యామిలీలో ఉండడం సహజం అనేది మనం చూసినాం. ఈవెన్ అంబానీ ఫ్యామిలీ చూసినాము, మామూలు మన లోకల్ తెలుగు స్టేట్స్ లో కూడా ఎన్నో ఫ్యామిలీల మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్లు చూసినాము. దిస్ కామన్ అండి, నథింగ్ గ్రేట్ అబౌట్ దిస్. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, వై ఇట్ వెంట్ రాంగ్, వేర్ ఇట్ వెంట్ రాంగ్, వై ద నెగోషియేషన్ వాజ్ నాట్ డన్ ప్రాపర్లీ, ఎక్కడ మిస్ఫైర్ అయింది అనేది మనకున్న హోల్ ఈ సిచ్యువేషన్ కి కీ పాయింట్ అది. ఓకే, సో జనరల్ గా ఎప్పుడు జరుగుతుంది? వెన్ ఎవర్ దెర్ ఇస్ ఏ పూర్ ఎమోషనల్ కంట్రోల్. వ్యక్తులతో కన్వర్జేషన్ చేసినప్పుడు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ డిస్టర్బెన్స్ ఎందుకు అవుతుందండి? పెద్ద పెద్ద డిస్టర్బెన్స్లు ఎందుకు రిరప్ట్ అవుతాయి అని అంటే, మన కాన్సిక్వెన్స్ ను ఊహించి ఏం చేస్తే బాగుంటది అనే ఒక ఎమోషనల్ ప్లాట్ఫామ్ నుంచి దిగి ఒక రేషనల్ ప్లాట్ఫామ్ కు దిగి మాట్లాడగలిగే స్టేజ్ లేనప్పుడు, రైట్? అండ్ ఇద్దరు వ్యక్తుల మధ్య విపరీతమైన
ఆ ఏమంటారు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ జరిగినప్పుడు అవతల వ్యక్తులను మనం ముందే ఒక కంక్లూజన్కి వచ్చేసి ఈయన ఒప్పించడం మనతో కాదు కాబట్టి మనం యూనో గేట్ క్రాషింగ్ ఈజ్ ఓన్లీ ద మెథడ్ అనుకొని ఒక కంక్లూజన్కి వచ్చి వెళ్ళిపోవడం. ఆయన అనుకోకుండా అవతల వ్యక్తులు టూ మచ్ ఆఫ్ డిపెండెన్స్ ఆన్ ది ఫినాన్సెస్ కూడా ఉందనుకోండి, దట్ ఈస్ ఆల్సో ఏ పాసిబుల్. అండ్ మన లైఫ్ స్టైల్, మన రెగ్యులర్ గా మన జీవితంలో మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాము అనేది కూడా అన్కాన్షియస్ గా వాళ్ళు పోర్ట్రే చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లోపల ఈ సిచ్యువేషన్ ఎమర్జ్ అయిందామని నా ఉద్దేశం అండి. సరే, ఇన్ని రోజులు ఇవన్నీ మంచి ఫ్యామిలీ ఇష్యూస్ కొద్ది రోజులకి సర్దు మణుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ మంగళవారం రాత్రి జరిగిన ఘటన అసలు మోహన్ బాబులోని ఎంత ఆవేశం ఉంది, ఎంత ఆవేదన ఉంది అనేది బయటపెట్టింది. మీడియా ప్రతినిధుల మీద ఆయన దాడి చేశారు. టీవీ9 రిపోర్టర్ కి తీవ్ర గాయాలయ్యాయి. ఇక్కడ సర్జరీ కూడా చేయడం అనేది జరిగింది. దీన్ని ఎలా చూడాలి? ఆయన మానసిక స్థితి గురించి ఇప్పుడు మీరు చెప్పండి. చూడండి, దట్ ఈస్ ఎ వెరీ నార్మల్ రెస్పాన్స్. అందరూ డినై చేస్తారు, డెఫినెట్ గా మనం దాన్ని ఎవరైనా హింసను ప్రేరేపించవద్దు అంటారు. కానీ ఇప్పుడు కుటుంబానికి సంబంధించి సెలబ్రిటీ ఫ్యామిలీ ఎన్నో రోజుల నుంచి గొప్పగా జీవిస్తున్నాం అనే భావన వాళ్ళకు కూడా ఉంటుంది. సో వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ని పబ్లిక్ తీసుకురావడంలో టీవీ ఛానళ్ళు ముందుకు వచ్చి ఇంట్లో ఉన్న విషయాలన్నీ బయట పెడుతున్నారు అనేది అక్క సెప్పనించో అందరికి ఉంటుంది. సో మోహన్ బాబు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటో, ఆయన ఎందుకు రెస్పాండ్ అయిందో మనకు తెలియదు. కానీ బట్ అట్లా రెస్పాండ్ కావడం అనే దాని వెనకాల వీ షుడ్ లుక్ ఇన్ టు దాట్. యు ఆర్ టేకింగ్ అవే మై ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అనే పాయింట్ దే మైట్ హావ్ ప్రొజెక్టెడ్ ఇట్. దట్ ఈస్ ఓన్లీ ద వే ఆఫ్ పీపుల్ రియాక్ట్ టు దట్. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో అంత ప్రెషర్ వచ్చిన సిచ్యువేషన్ లో ఒక 60+ ఉన్న వ్యక్తి సంయమనంతో చాలా పేషెంట్ గా ఉండి, ఆల్రెడీ ఆయన విపరీతమైన ప్రెషర్ లో ఉన్నాడు. ఒకటి బయటకు వెళ్ళడం, రెండోది కొడుకు ఇట్లా ప్రవర్తించడం, ఓకే, మూడోది ఇంట్లో సంఘర్షణాత్మకమైన వాతావరణం ఉండొచ్చు, ఓకే, నాలుగోది ఇంట్లో ఎవరు ఈయనకు సపోర్ట్ చేస్తారో ఎవరు ఈయనకు సపోర్ట్ చేస్తారో మనకు తెలియదు. ఓకే, ఇంత స్ట్రెస్సార్స్ వచ్చినప్పుడు సడన్ గా రిపోర్టర్ అందరు వచ్చి రకరకాలైన భాషను చేస్తూ ఉంటే రియాక్షన్ న్యాచురల్ గా వైలెంట్ గానే ఉంటుంది కదా. ఇది కాంట్ ఎక్స్పెక్ట్ దట్ యూ నీడ్ టు బి వెరీ సేన్. అది చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమైంది. సార్, మనం ఇప్పుడు పేరెంటింగ్ సైకలాజికల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మోహన్ బాబు, మనోజ్ తో పాటు మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే ఇంతకు ముందు కూడా అన్నదమ్ముల మధ్య గొడవ జరిగినట్టుగా వార్తలు చాలా బయటకు వచ్చాయి. ఇప్పుడు చూస్తే కూడా లక్ష్మి తమ్ముణ్ణి, అటు తండ్రిని ఇద్దరికి కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అటువైపు తల్లి చాలా నలిగిపోతున్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఇక్కడ ఆ ఇద్దరు చక్కగా తండ్రి చెప్పిన మాటలు వింటూ ఉండి ఇక్కడ చిన్న కొడుకు దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇలా బెడ్స్ కొట్టింది అంటారు? అదేనండి, బేస్డ్ ఆన్ ది లైఫ్ స్టైల్స్ ఒకటి, రెండోది బేస్డ్ ఆన్ ది కెరీర్ చాయిసెస్. మనము పేరెంట్ ఆల్సో నీడ్ టు నో వేర్ టు లీవ్ సర్టెన్ థింగ్స్ విత్ రెస్పెక్ట్ టు ద చిల్డ్రన్. వాళ్ళ లైఫ్ ని ఇంత పెద్ద అయినా సరే మనమే డిజైన్ చేయాలి, మనమే కంట్రోల్ చేయాలి, మనం చెప్పినట్టే చేయాలి, మనం మనం తెలిసిందే సిద్ధాంతము, ఇట్లా చేస్తేనే కరెక్ట్ అవుతుంది అనే ఒక ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో చాలా మంది పేరెంట్స్, మోహన్ బాబు గారే కాదు, మెజారిటీ ద పేరెంట్స్ ఆర్ ఫిక్స్ టు దట్ ఐడియా. ఓకే, సో అట్లాంటి వాతావరణంలో ఉన్నప్పుడు యంగ్ గా ఉన్న వాళ్ళు దే డెఫినెట్లీ థింక్ దట్ ఈస్ అవుట్డేటెడ్ థింక్. అది నాకు పనికిరాదు. వేరే వాళ్ళకి పనికొస్తే పనికుండొచ్చు, మిగతా ఇద్దరు పిల్లలకు పనికొచ్చుండొచ్చు, నాకు పనికిరాదు. పనికి రానప్పుడు నేను కూడా వాళ్ళనే ఉండాలి అనుకోవడంలోనే ప్రాబ్లం వస్తుంది కదా. కాబట్టి పేరెంట్స్ అవుతున్న కొద్దీ చాలా మంది పేరెంట్స్ ఇట్ ఈస్ ఏ క్లాసికల్ ఎగ్జాంపుల్. పేరెంట్స్ పెరుగుతున్న కొద్దీ మనకు తెలియాల్సింది ఏంటంటే ఎక్కడ పిల్లల్ని వదిలేయాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకోసం అంటే మనిషి పేరెంట్ లైఫ్ లో మనకు మనిషి లైఫ్ లో 2 డెలివరీస్ ఉంటాయండి. ఒకటి మదర్ డెలివరింగ్ అస్ ఇన్ టు ద ఎర్త్. ఓకే, మనం అమ్మ కడుపులోంచి బయటికి రావడం ఒక డెలివరీ, రైట్, అమ్మ వదిలేయడం. రెండోది మనం పెద్దగా అయ్యి మనకంటూ మనకు ఇండిపెండెంట్ స్వేచ్ఛగా వచ్చిన తర్వాత సమాజం మన మన ఎమోషనల్ భూమి నుంచి, మన మన కంట్రోల్ నుంచి, మన ఆలోచనల నుంచి, మన అధికారంలోంచి డెలివరీ చేయడం రెండోది. సో మెజారిటీ ద పేరెంట్స్ ఈ సెకండ్ డెలివరీ ఈజ్ నాట్ బీయింగ్ డన్ ప్రాపర్లీ. వాళ్ళు డెలివరీ అయ్యి ఎమోషనల్ భూమిలో ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా మనతోటే ఉండాలి, మన ఆలోచనతోనే ఉండాలి, మన ఇంట్లోనే ఉండాలి, వాళ్ళ భార్య ఇక్కడే ఉండాలి, వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉండాలి, మనం చెప్పినట్టు చేయాలి, మనం చెప్పిన బిజినెస్ చేయాలి, మనం చెప్పినట్టే వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండాలి, మనకి చెప్పే వేరే ఊరికి వెళ్ళాలి, మనకి చెప్పే పార్టీలు ఇవ్వాలి. ఇట్లాంటి ఈ ఓల్డ్ ట్రెడిషనల్ థింకింగ్ మేజర్ గా కుటుంబంలో ఘర్షణ రావడానికి,
వ్యక్తుల మధ్య విపరీతమైన పొరపక్షాలు రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అండి. వన్స్ పేరెంట్ నోస్ వేర్ టు లీవ్ ద కిడ్స్ వన్స్ దే బికమ్ అడల్ట్, ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్స్ కెన్ బి మినిమైజ్డ్. వన్ ఆర్ టూ న్యాచురల్ గా ఉంటాయి. ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, ఎవరైనా కానీ మన ఓన్ పిల్లలు కానివ్వండి, కుటుంబం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానివ్వండి, వేరే ప్రజలు కానివ్వండి, ద బిగ్గెస్ట్ కామనాలిటీ ఆర్ ద గ్రేటెస్ట్ కామనాలిటీ అమంగ్ ద పీపుల్ ఈజ్ హ్యావింగ్ డిఫరెన్సెస్. సో మనుషుల మధ్య ఏది కామన్ ఉంటుంది అంటే డిఫరెన్సెసే. సో డిఫరెన్స్ ఒపీనియన్స్ ఆర్ వెరీ వెరీ నార్మల్ అండ్ కామన్. అది మనకు వ్యతిరేకంగా అనుకోకూడదు. మనకి మాటలకు సంబంధించి, ఇష్యూకి సంబంధించి మన వ్యతిరేక భావం ఉంటుంది. ఇట్స్ 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 న్యాచురల్. రీసెంట్ గా ఐ హర్డ్ మన బాలకృష్ణ షోలో అల్లు అర్జున్ వచ్చి అన్నాడు, నేను Yes, sir. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు అపోజ్ మై ఫాదర్స్ ఒపీనియన్ అన్నాడు. బట్ Yes, దట్ ఇస్ ఓన్లీ విత్ subject రెస్పెక్ట్ టు wise గా. ఒపీనియన్. ఇట్స్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఒపీనియన్. సో ఒపీనియన్ అయిపోయిన తర్వాత ఐఎమ్ ద మై గాడ్ ఈజ్ మై ఫాదర్ అన్నాడు. సి సచ్ ఎ ఫెంటాస్టిక్ హెల్దీ ప్రెజెంటేషన్. హౌ మచ్ బెటర్ స్టేట్మెంట్ హీ హాస్ గివెన్. సో అట్లాంటి భావజాలాన్ని కుటుంబంలో వాళ్ళందరూ నిజంగానే ఏర్పరచుకుంటే దట్ ఇస్ అన్ అమేజింగ్. మనం ఒపీనియన్స్ డిఫరెన్స్ అయినంత మాత్రాన మనం వ్యతిరేకం కాదు. ఓకే, సో వ్యక్తుల మధ్య ఏమంటారు, డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉంటాయి. ఓకే, సో మనకు డిఫరెన్స్ ఉంది కాబట్టి అది విరోధం కాదు కదా. వైరుధ్యాలు ఉంటాయి కదా మనుషుల మధ్య. సో మనుషుల మధ్య ఉండే వైరుధ్యాలు మనుషుల మధ్య విరోధం కాదు. సి దిస్ సింపుల్ ట్యాగ్ లైన్, ఇఫ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కానీ, స్నేహితులు కానీ, ఎవరైనా కానీ అర్థం చేసుకుంటే, ఐ థింక్ సాధ్యమైనంత వరకు ఆ ఫ్రిక్షన్ మినిమైజ్ అయిపోయి మనం కలిసి జీవించవచ్చు అనే ఒక భావన జరుగుతుంది. ఒక డెమోక్రటిక్ ఎన్వైరన్మెంట్ వాళ్ళు క్రియేట్ చేసుకోగలుగుతారు. సార్, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు ఎవరు వెనక్కి వెళ్ళి కరెక్షన్స్ చేయగలిగేది ఏమీ లేదు. ఇక మీదటైనా ఆ కుటుంబం ఎలా ఉండాలి, ముఖ్యంగా మోహన్ బాబు గారి పాత్ర ఇక మీదట ఎలా ఉంటే మంచిదంటారు? నాకు తెలిసి వాళ్ళందరూ దే ఆర్ ఆల్ వరల్డ్ లెర్న్డ్ అండి. సి మోహన్ బాబు గారు 50 సంవత్సరాల నుంచి he has seen all stages of life. చాలా చాలా చెప్పారు. మనం కూడా చూసి ఉన్నాం కూడా ఆయన లైఫ్ ఎట్లా కంటిన్యూడ్, సినిమాలు ఎన్ని ఫెయిల్ అయినాయి, ఎన్ని సక్సెస్ అయినాయి, ఎంత కష్టపడ్డాడు. ఓకే, వన్ సీన్ నుంచి హీరో లెవెల్ నుండి ప్రొడ్యూస్ చేశాడు. నో డౌట్ ఈజ్ ఎ ప్రొఫెషనల్లీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఓకే, అన్ని ఎత్తుపల్లాలు చూసిన మనిషికి ఎట్లుండాలో మనం చెప్పాల్సిన అవసరం లేదండి. హీ నోస్ ఇట్ వెరీ వెల్. అయినా ఒకరు సజెషన్ ఇస్తే ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా తీసుకోవడానికి రెడీగా ఉండరు. ఐ థింక్ బోత్ ద పార్టీస్ నోస్ దట్ ఎట్లుండాలి, ఏం చేయాలనేది ఇద్దరికి తెలుసు. తెలియకుండా ఉంటుందని నేను అనుకున్నాను. ఇట్లాంటి అన్హెల్ప్ఫుల్ సిచ్యువేషన్ లీడ్ అయిన దానికి రీజన్స్ 100 ఉండొచ్చు. ఓకే, బట్ చూడండి, ఇది సద్దుమణుగుతుంది. మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తారు, మళ్ళీ సానుకూలంగా ఉండడానికి టైం తీసుకుంటది కావచ్చు. బట్ డెఫినెట్లీ దే మీట్. వి విష్ దెమ్ టు మీట్. సార్, మనమందరం అదే కోరుకుంటున్నాము. ఏ కుటుంబంలోనే ఇలాంటి గొడవలు ఉండేవే. కాకపోతే ఇది సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి ఎక్కువగా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. న్యూస్ కూడా ట్రెండింగ్ లోకి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, పేరెంటింగ్ గురించి ఎంతో మంచి విషయాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ సో బిఫోర్ మచ్ క్లోజింగ్, పేరెంట్స్ సార్. అందరికి ఒక విషయం చెప్దామండి, ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి. ఓకే, ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ చిల్డ్రన్ పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ మనకేమైందంటే మన సమాజంలో అనుకోకుండా, ఏ సమాజంలో అయినా సరే, చిల్డ్రన్ బికమ్ కేర్ గివర్స్, పేరెంట్ బికమ్ లైక్ ఏ చైల్డ్. ఇంతవరకు దాకా పేరెంట్స్ కేర్ గివర్స్ ఉంటారు, పిల్లలు చైల్డ్ ఎస్ ఉంటారు. సార్. సో కొన్ని పెద్దగా అవుతున్న కొద్దీ షిఫ్ట్ అయిపోతాయి. షిఫ్ట్ అయిపోయినప్పుడు ఏం చేస్తారు, కొన్ని కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు సజెషన్లు ఇస్తారు. నువ్వు అట్లా చేయకు, ఇట్లా ఇంకా ఎన్ని రోజులు చేస్తావు, నువ్వు ఉండు కదా నీ దగ్గర, నువ్వు మంచిగా చేసుకుని హ్యాపీగా ఉండు, ఫ్రెండ్స్ కలువు, తీర్థయాత్రలకు వెళ్ళు, నువ్వు ఏం కావాలన్నా చూసుకో, ఈ రెస్పాన్సిబిలిటీ అంతా నువ్వేంది చూసుకుంటావు, మేము చూసుకుంటాం కదా అని అవుట్ ఆఫ్ కేరింగ్ దే సజెస్ట్. బట్ పేరెంట్ హౌ దే టేక్ ఇట్, అంటే నేను, యూ థింక్ దట్ ఐఎమ్ యూజ్లెస్, డూ యూ థింక్ దట్ ఐఎమ్ డిస్ఫంక్షనల్, డూ యూ థింక్ దట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్, డూ యూ థింక్ దట్ ఐ కెనాట్ పర్ఫార్మ్. See, these kind of comments come from the majority of the parents. అక్కడ కాన్ఫ్లిక్ట్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ పిల్లలు పెద్ద అయిన తర్వాత లర్న్ టు డెలివర్ దెమ్ టు ద సొసైటీ, గెట్ రెడీ టు డెలివర్ దెమ్ టు ద సొసైటీ. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, హ్యావ్ ఎ ఓపెన్ కమ్యూనికేషన్. చర్చించండి. అండ్ పిల్లల మధ్య అందరు అంటారు తల్లి ప్రేమ చాలా స్వచ్ఛం, తల్లి సమానంగా చూస్తుంది. ఇంపాసిబుల్. ఏ తల్లిదండ్రులు అందరి పిల్లలను సమానంగా చూసే అవకాశమే లేదు. ఆస్తుల పరంగా సమానంగా చూస్తారు కావచ్చు, వి అగ్రీ, ఇజంట్ ఆన్ ద పేపర్ థింగ్స్ అని సమానంగా చూస్తారు కావచ్చు.
బట్ డెఫినెట్లీ వాళ్ళకి వ్యక్తులుగా పెరుగుతున్నప్పుడు, పుట్టినప్పుడు అందరూ సమానంగా చూస్తారు కావచ్చు, కానీ పెరుగుతున్నప్పుడు ఆ వ్యక్తుల యొక్క బిహేవియర్, వ్యక్తుల యొక్క ప్రవర్తన వీళ్ళకి నచ్చినట్టు అనుగుణంగా ఉండే వాళ్ళను తప్పకుండా ఏ మనిషి అయినా సరే కొంత ఎక్కువ పాజిటివ్నెస్ ను వాళ్ళ పట్ల కన్సర్న్ చూపించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. రైట్. కాబట్టి ఫస్ట్ అట్లా ఉన్నప్పుడు మనకు సెట్ బౌండరీస్, మీకు మీరే బౌండరీస్ నిర్ణయించుకోండి. తల్లిదండ్రులు పిల్లల జీవితాలు టూ మచ్ ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు చేసే ప్రతి పనిని మీరే డైరెక్ట్ చేయడం, ప్రతి పనిని మీరే డ్రైవ్ చేయడం మానేయండి. ఓకే. చేస్తే ఏంటి, దాంతో ఎంపథెటిక్ గా ఉండండి వ్యక్తుల పట్ల. ఇవన్నీ చేస్తే మీ కుటుంబాలు మీరు చాలా బాగుంటారు. కుదరట్లేదు, జస్ట్ గో ఫర్ ఎ ఫ్యామిలీ కౌన్సిలింగ్. దిస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. మనం ఒక ఫీల్డ్ లో బాగా గొప్పగా ఉన్నాము, ఇట్ డజంట్ మీన్ దట్ యూ నో ఆల్ సోషల్ స్కిల్స్, doesn't mean that you know each and every bit of relationship in a family. Not necessary, right? And prioritize your emotional connections and emotional outbursts. మీ ఎమోషన్స్ ని ప్రియారిటైజ్ చేయండి. బికమ్ మోర్ ఎమోషనల్ ఇంటెలిజెంట్. సో అది అప్పుడే మీ కుటుంబంలో కానీ మీరు కానీ సానుకూలంగా హ్యాపీగా జీవితాన్ని గడపడానికి ఎక్కువ అవకాశం. ఓకే అండి. మొత్తానికి బొమ్మరిల్లు ఫాదర్స్ లా ఉండొద్దని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా.